అందరికీ 2024 సంవత్సరపు శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క సంవత్సరంలో ఈరోజు 7వ తారీఖు, మొట్టమొదటి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివారం. కాబట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుకు మనం వందనాలు చెల్లించుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు అంటే 2023 సంవత్సరంలో ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు, కాపాడినాడు, ఆరోగ్యం ఇచ్చి ఉంటున్నాడు. సరే, ఒకవేళ నేను అనుకోవచ్చు నేను అనారోగ్యం పాలైనానని, లేదా నేను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని. ఇది ఏమైనా ప్రభువు నేటి దినం మనకి ఇచ్చి ఆయన ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృప కొరకే వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకొని మనం ఆరాధన ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి వందనములు. 2023 సంవత్సరంలో మీరు మా పట్ల చూపిన కాపుదలను, ఆశీర్వాదములను, మీ సన్నిధిని మాకు తోడుగా నుంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో కొన్ని నిమిషములు మీ యొక్క వాక్యమును చదివి, గ్రహించి, అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా, మానవ జ్ఞానం కాదు కానీ పరలోక జ్ఞానం చేత దాని ప్రభు గ్రహించే సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా మీ కొరకై ప్రభు మీరు మా పట్ల చూపుతున్న ప్రేమ కొరకై, మీ కొరకై మేము ఎంతవరకు జీవిస్తున్నామో గ్రహించే సహాయం శక్తిని దయచేయమని, మరొకసారి ప్రభు ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, మనం ఒక పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. ఒక పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో బోధము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో బోధము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పాటి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. అనుదినాంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో బోధము. శోధనలు మనల చోటి వచ్చిన, సాతాను అంబులేని తగిలిన. శోధనలు మనల చోటి వచ్చిన, సాతాను అంబులేని తగిలిన.
భయము లేదు మనకిక, ప్రభువు చెంతనుందుము, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో బోధము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, సాధనం బెవరు నీవు నేనెగా. యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనాదంబుతో పోదము, యోధనాదంబుతో పోదము. మంచిదండి. ఈ యొక్క మరొకసారి మీకు అందరికీ కూడా 2024 సంవత్సరము శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, అందరూ కూడా అంటే జనవరి 1వ తారీఖును ఎంతో సంబరాలతో ఆహ్వానం పలికి, అంటే 2023 డిసెంబర్ అర్ధరాత్రి 31 అర్ధరాత్రిలో అందరూ ఎంతో ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, దేవుడి సన్నిధిలో గడపాలని మీరందరూ కూడా 31 తారీఖు రాత్రి మరియు 1వ తారీఖు ఉదయం కూడా ప్రార్థనాపూర్వంగా నూతన వాగ్దానములు పొందుకున్న వారై, గతములో జరిగినటువంటి అంటే కష్ట నష్టాలు ఈ సంవత్సరం జరగకుండా ఉండాలని, దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాలని ఎంతో వేగిరంతో, ఆనందంతో, ఉత్సాహంతో కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండాలని మనం కోరుకున్నాము. దేవుడు ప్రవేశింప చేసినాడు. సరే, మరికొద్ది మంది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏదో రకంగా కొద్దిమంది ప్రయాణం చేసి ఉండొచ్చు, అంటే ఉద్యోగరీత్యా మిగతా పరిస్థితులను బట్టి. ఇంకో కొద్దిమంది హాస్పిటల్లో కూడా గడిపి ఉండొచ్చు అండి. వారి యొక్క బంధుమిత్రులు ఎవరో అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో కూడా గడిపినటువంటి వారు కూడా ఉండొచ్చు. మరి కొద్దిమంది సరదాగా ఏదో ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, నేటి దినం యొక్క ఈ మెసేజ్ ఏమిటి అని అంటే, మనం తీసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మీ పిలుపుకు తగినట్లుగా జీవించుడి. మీ పిలుపుకు తగినట్లుగా జీవించుడు అంటే అసలు నేను ఎందుకు పిలువబడ్డాను, నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి. జీవితంలో కొద్దిమందికి ఎప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంటారండి, కానీ జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉంటుంది. దాన్ని గ్రహించటానికి నేను ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా నాకు అది దొరుకుతుంటుంది. ఈ విషయంలో బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సంగతులను మనం చూసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి ఈ లెటర్, 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఫ్రెండ్స్, శారీరకమైనటువంటి ఈ యొక్క సుఖము ఏమని చేస్తుందంటే, దురాశలు ఇవి ఎలా, దురాశ అన్నది పాపానికి ఆశ ఈజ్ డిఫరెంట్, దురాశ వేరు. ఆశ ఏంటండి, నేను మంచి ఉద్యోగం చేయాలి, అనేకులకు సహాయపడాలి, ఆశ. దురాశ ఏంటి, నేనే మేలు పొందుకోవాలి, పక్క వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నాకు నేనుగా మేలు పొందుకొని ఇతరులను మోసం చేయటం దురాశ. అందుకని ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దురాశను, పాపమను దురాశను నా శరీరంలో ఏలనీయకుడి అంటున్నాడు. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో సత్యం ఎప్పుడు మనకు నచ్చదండి. మనకు కూడా కొద్దిమంది ఎటువంటి స్నేహితులను మనం ఇష్టపడుతూ ఉంటామంటే, మనకు ఎప్పుడు మన గురించి ఏమంటే చూడండి, మోసం చేసే వాళ్ళని సులువుగా నమ్ముతారండి.
నా మేలు కోరి ఏదైనా వాక్యాన్ని, మాటలను, మంచి మాటలు చెప్పి నువ్వు ఈ పని చేయకు, అది నీకు మంచిది కాదు అని చెప్పే వాళ్ళు మనకు అంత సరదాగా నచ్చరు, త్వరగా నచ్చరు. కాబట్టి బైబిల్ కూడా అందరికీ అంత సులువుగా నచ్చదు. ఈ వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటవి. ఏమని? దురాశలు. కానీ ఎంత విన్నప్పటికీ నాలో ఈ స్వార్థం అన్నది ఉప్పొంగటం మూలంగా ఆ దురాశకే పోతూ ఉంటుంటానండి. చూడండి, ఇది ఎవరి గురించి విమర్శ కాదు. కానీ నన్ను అసలు దేవుడు ఎందుకు పిలిపించుకున్నాడంటే ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుటకును, పవిత్రమైన జీవితం జీవించుటకును, ఏమండి, శాంతి సమాధానములతో జీవించుటకును. మొట్టమొదటి శాంతి సమాధానం నాలో నేను కలిగి ఉండాలి. రెండవది నా కుటుంబంతో కలిగి ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది కదండి. ఎంత నువ్వు ఎక్కడ పని చేసినా, ఏం చేసినా చివరిగా నువ్వు ఇంట్లోకి వెళ్ళే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంటావు, ఇంటి భోజనం కొరకు ఇష్టపడుతూ ఉంటుంటావు. కాబట్టి శరీర ఆశలకు, దురాశలకు, పాపంను ఏలనీయకూడదు. అంటే ఆ యొక్క ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. చేయాలా చేయకూడదన్న నిర్ణయాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ యొక్క జనవరి మాసానికి అంటే అక్కడ రోమీలు, పాలస్తీనాలో ఒక దేవత పేరు. దీనికి రెండు ముఖములు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకటి ముందు వైపు చూస్తుంటుంది, ఒకటి వెనక వైపు చూస్తుంటుంది. దాని అర్థం ఏంటంటే జనవరి మాసంలో చాలా వరకు గత సంవత్సరం అంటే అది 2023 అవ్వచ్చు, 2023 తారీఖు జనవరి 1 రోజున జనవరి అంతకుముందు పోయిన సంవత్సరం 22 అవుతుంది, 2022. సో నేను చూసుకోవాల్సినది ఏంటంటే గత సంవత్సరంలో చేసిన పొరపాట్లు ఏంటి, నేనేం చేయకూడదు. దురాశల మూలముగా చూడండి, అది ఎదుటి వ్యక్తి దురాశ కూడా అయిండొచ్చు, నా దురాశ కూడా అయిండొచ్చు. దీని మూలంగా నేనే దేనికి లోనైపోతున్నానంటే ఇక్కడ మాట్లాడుతున్నది వ్యక్తిగతంగా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడే. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఓకే, నీతిగా అవయవములను అంటే ఇంక్లూడింగ్ మై బ్రెయిన్. అవయవములు అనగానే అంటే బయటికి కనపడేటివి కొన్ని, కనపడకుండా అంటే బయటికి ఆగుపడవు కదండి. అఫ్కోర్స్ మెడికల్ డాక్టర్స్కి తెలుసు నాలో ఉండేటటువంటి హార్ట్, బ్రెయిన్ అండ్ ఇవన్నీ లైక్ లంగ్స్, కిడ్నీస్. మీ అవయవములను నీతి సాధనములుగా నీతి. సో దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు ఏంటంటే నీతికి సాధనముగా. నీతి అన్నది చూడండి నాలో ఎప్పుడు ఉంటుంది. నీతి అన్నది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి. కానీ ఈ యొక్క అవయవములు అన్నాడు కదండి, నీతి అన్నది నా హృదయంలో ఉంటుంది. కానీ ఈ అవయవములు, నేను రోడ్డు మీద డబ్బు నా ముందు వెళ్తున్నటువంటి వ్యక్తి పాకెట్లో నుంచో లేకుంటే పర్స్ పడిపోయినప్పుడు చూస్తాను, నా ఐస్ చూసాయి. కళ్ళు చూడగానే నాలో అంటే హృదయంలో, తలంపులలో, చాయిస్లో, మూడిట్లో వెంటనే ఒకడు కొంటా ఉంటాడు, ఆ డబ్బు తీసుకో నీకు పనికి వస్తుంది, డబ్బు తీసుకొని. మరొక నీతిమంతుడు ఏమంటుంటాడంటే నాలోనే ఇంకొకడు ఏమంటాడు, ఆయనది కదా, చూస్తే చూడకపోతే నువ్వు తీసి పెట్టుకో, అది నీకే చెందుతుంది కదా అనొచ్చు. కాదు కదా, నో. నీతి అన్నది అతని డబ్బు అతనికి చెందటం. సో ఒక స్టోరీ చెప్తాను. ఒక బ్యాంకులో ఒక క్యాషియర్ ఉన్నారు, ఒక అమ్మాయి. సో అతను అంటే అన్మ్యారీడ్. సో ఒక పెద్ద అతను వెళ్ళి బ్యాంకులో ఆమెకు డబ్బులు ఇచ్చిన డిపాజిట్ కొరకు ఫామ్ అంతా నింపిన తర్వాత ఈ కరెన్సీ ఉంటుంది కదండి, 500 నోట్స్. సో ఒక 4 నోట్స్ ఎక్కువ వచ్చినాయి ఆమె కౌంట్ చేసినప్పుడు. తిరిగి తను కౌంట్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఎక్సెస్ అమౌంట్ను ఆ అమ్మాయి తిరిగి ఎల్డర్లీ మ్యాన్కి ఇచ్చింది. తర్వాత మళ్ళీ రెండోసారి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళినాడు. ఈసారి కూడా మళ్ళీ ఇంకొక 2 నోట్లు అంటే కావాలైనా బై మిస్టేక్ పక్కకు పెడదాం. వెళ్ళిపోయిన తర్వాత నీతి అన్నది ఆ క్యాషియర్లో అగుపడింది. షీఈ్ అన్మ్యారీడ్ గర్ల్. తర్వాత అప్పుడు మళ్ళీ మూడోసారి వెళ్ళినప్పుడు కూడా అదే సంఘటన జరిగినప్పుడు ఆ క్యాషియర్ అడిగింది, ఏంటి సార్ మీరు ఎప్పుడు ఇలాగ వస్తున్నాయని అని అంటే, ఏం లేదమ్మా, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు మేక్ యూ యాజ్ ఎ మై డాటర్ ఇన్ లా. నిన్ను నా కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు డబ్బులలో పనిచేస్తున్నావు కాబట్టి నీ నీతి ఏంటో
జస్ట్ తెలుసుకుందాం, పరీక్ష కాదండి, తెలుసుకుందామని ఇచ్చినాను. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కోడలివి కాగలవని అడిగాడట. చూడండి, ఇక్కడ బైబిల్ ప్రకారం ఏమంటున్నాడంటే, మీ అవయవములను నీతికి సాధనములుగా. నా చెయ్యి దొంగతనానికి వెళుతూ ఉంటున్నప్పుడు అది ఏమండి అవినీతి. నీతి ఏంటి? చెయ్యకూడదని నా చెయ్యిని నేనే వెనక్కి తీసుకోవటం. మానవుడి యొక్క తలంపులు దేవుడిపైన ఆధారపడ్డప్పుడు అవినీతి. కొద్ది మంది ప్రశ్నించుకుంటా ఆ లోకంలో ఎవరండి నీతిమంతుడు? బైబిల్లోనే చెప్పింది, ఒక్కడును లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు. బట్ ఆ అవినీతికి నేను దూరంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. చేయడండి, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా ముందు ఏదైనా వస్తువు పెట్టి తినాలా తినకూడదు అన్నది 2 చాయిసెస్ నాకు ఇచ్చినాడు. అదే రకంగా దొంగతనం చేయాలా చేయకూడదు అన్నది కూడా నాకే ఇచ్చినాడు. అవినీతికి సాధనములుగా చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, తప్పకుండా నా నీతి నన్ను కాపాడుతుంది, నా అవినీతి నన్ను నాశనం చేస్తుంది. అదే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మును మీరే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము ప్రభుత్వము చేయదు అంటే ఏంటంటేనండి, పాపము నా కంట్రోల్లో ఉండాలి, పాపము కంట్రోల్లో నేను ఉండకూడదు. ఫ్రెండ్స్, 2022లో ఎలా ఉన్నావు, 2023లో ఎలా ఉన్నావు, 2024లో నువ్వు ఎలా ఉంటావో, 31వ తారీఖు అంటే మన డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఎన్నో డిసిజన్స్ తీసుకొని ఉంటారు కదండి. చాలామంది ఎంతో భయంతో భక్తితో ఎంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వెంటనే ఒక్క రాత్రి నిద్రలేసి లేవగానే తలంపులలో ఏముందులే అనేటటువంటి ఒక అవినీతి సాధనము అక్కడ మనిషిని పాడు చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నటువంటి విషయాలు ఏం మన జ్ఞాపకం చేస్తున్నాయంటే, నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లుగా అవినీతికి దూరంగా ఉండటం నేర్చుకుందామండి. నా యొక్క అవినీతి నా నుంచి అంతమైపోయినప్పటికీ, ఉదాహరణకి నేను అవినీతి మూలంగా కొంత డబ్బు సంపాదించుకొని ఉండొచ్చు. నేను ఎందుకు సంపాదించినానండి? నా మనసులో ఏమనుకుంటున్నాను, నా పిల్లలకు పనికి వస్తుంది అని సంపాదించినాను. కానీ నేను చనిపోయినాను, తర్వాత డబ్బు ఉంది, ప్రాపర్టీ ఉండొచ్చు. కానీ ఈ అవినీతి ఎప్పుడో బయటికి పడి నా పిల్లలను ఎవరో అని ఉండొచ్చు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ మీ నాన్న మోసం చేసి ఒక దొంగగా ఉన్నప్పుడు మా పిల్లలు కూడా నన్ను ద్వేషించుకుంటారండి. కాబట్టి నా యొక్క జీవితము నీతి సాధనంగా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇక్కడ నేను మళ్ళీ చూస్తున్నాను 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. ఎప్పుడండి అంటే, పాపముకు దాసులై ఉన్నప్పుడు అంటే నేను రక్షణ పొందకముందు సత్యమైనటువంటి సజీవమైనటువంటి రెండంచులు గల వాక్యము నాకు తెలవకముందు. ఇప్పుడు నాకు తెలుసు కదా. కాబట్టి నేను ఆ యొక్క అవినీతికి, నేను పాపమును దాసులై ఉన్నప్పుడు నీతి విషయం. కానీ ఇప్పుడు అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగింది? ప్రశ్న. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కలిసి చూసినారు కదండి. పరిశుద్ధత కలిగి ఉండటం అన్నది, చూడండి, పరిశుద్ధంగా జీవించటం నా మనసులో ఉద్దేశ్యం ఎప్పుడైతే ఉంటుందో జీవించటానికి నేను ప్రయత్నం చేస్తే జరుగుతుంది. నిష్ఠ అంటుంటాం కదండి. నిష్ఠ కలిగి చన్నీళ్ళ, కొద్దిమంది ఏ కాలమైనా చన్నీళ్ళ స్నానం చేసి, సూర్యుడు ఉదయించకముందే స్నానం చేసి పవిత్రంగా ఉండటం కొరకు, పరిశుద్ధతగా ఉండటం కొరకు, ఇంకా కొద్ది కాలంలో కొద్దిమంది అసలు మాంసాహారం తినకుండా కొన్ని వస్తువులను కూడా నిషేధించుకొని పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఉంటుంటారు కదా. ఆ పిలిచినటువంటి పిలుపుకు నేను లోబడి ఉండాలి అన్నది ప్రియులారా. పిలిచినటువంటి పిలుపుకు మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండటం కొరకే పిలువబడినాం. అదేవిధంగా మత్తయి సువార్తలో 7వ అధ్యాయం
16వ వచనం నుండి ఇక్కడ అవినీతి పరుల గురించి యేసు ప్రభు మాట్లాడతాడు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వతురు కానీ లోపట వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. ఇక్కడ పిలిచిన పిలిపేంటి అంటే, నేను నీతి సాధనంగా పరిశుద్ధంగా ఉండాలి, కానీ నన్ను చెడగొట్టడం కొరకు అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉంటారు. ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తల మాటలు ఎలాగంటే, తోడేలే వాళ్ళు, కానీ గొర్రె చర్మం కప్పుకొని వస్తారు. చూడగానే నాకు గొర్రె అంతరంగంలో వాళ్ళ లోపటి యొక్క మనస్తత్వం నాకు తెలియదు, కానీ ప్రభువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత నేను వాళ్ళని గుర్తించాలి. అంటే ఉదాహరణకి బయటికి గొర్రెకు పడుతుంది, లోపల క్రూర ముఖమే కదా. అయితే మరి ఎలాగంటే వారి ఫలములను బట్టి, జీవిత విధానమును బట్టి, వారి వ్యసనాలను బట్టి, ఆ ఫలం ఏంటండి, మామిడి చెట్టుకు మామిడి పండే కాస్తుంది, ఏమండి యాపిల్ కాయదు. కానీ వీళ్ళు బయటికి ఎలాగ పడుతున్నారంటే చూయించుకోవాలని ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు ఆ ఫలములు అని అంటే ఫలం, ఇక్కడ నీతి ఫలం అన్నాడు, అక్కడ వారి ఫలం ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క మాటల విషయంలో ఆకర్షణీయంగా అబద్ధ ప్రవక్త ఉంటాడు. కానీ మాట ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ మాట లోపల విధానం ఎలాగుంటుందంటే దేవుడు లేనట్లుగా వారి వ్యవహారం ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు ఇతరులను విమర్శించటమే వీరి యొక్క పని. అంటే మంచిగా ఇద్దరి మధ్య సత్సంబంధాన్ని పెంచుదామని వీళ్ళు ప్రయత్నించారు. అబద్ధ ప్రవక్త అంటే ఈ యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించేవాళ్ళు. ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ యేసు ప్రభు నాకు ఒక చిన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినాడంటే, వారి ఫలముల నుంచే మీరు కనుక్కుంటారంటారండి. అయితే కానీ ఇంకొక విషయం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూరపు పండ్లైనను కోదురు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. కాని ఫలం అంటే పనికి మాలిన ఫలం అన్నట్టు. సో వీళ్ళ రిజల్ట్స్ అండి. ఫ్రెండ్స్, పోయిన సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావో ఈ సంవత్సరం కూడా ఒక్కొక్కసారి అంటే నీతిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నప్పుడు అబద్ధ ప్రవక్తలను గుర్తెరగటానికి ప్రయత్నం చేయి. అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటండి, వారి అంటే షుగర్ కోటెడ్ పేపర్ అంటుంటారు కదా, తేనె పూసిన కత్తులు అని కూడా అంటుంటారు. సో బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే గొర్రె చర్మము కప్పుకున్న క్రూర మృగములు. కాబట్టి నేను వారిని గుర్తెరగాలి. ప్రతిదీ కూడా నమ్మటానికి వీలు లేదండి. సత్యము సత్యమే. సత్యాన్ని వక్రీకరించి బోధించే వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. అంటే వాళ్ళు ఎవరు అన్నది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ వారి మాట విధానము తీరును బట్టి ఇతరుల గురించి విమర్శించటం, ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు వారి యొక్క ఫలం ఏంటో గుర్తించడానికి ప్రయత్నిద్దామండి. చాలామంది నా ఎదుట ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన చేత నేను మంచి అనిపించుకోవటం కొరకు మా మధ్యలో లేని వ్యక్తుల గురించి నానా రకాలుగా విమర్శించే అవకాశాలు ఉంటాయి. పైగా ఇక్కడ ఎలా ఉంటుందని అంటే, నిజంగా ఈయన ఎంతో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా నేను అగుపడొచ్చేమో, కానీ దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ దైవాన్ని గౌరవించి దేవోక్తులే పలకరిస్తాడే కానీ వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తిని టార్గెట్ చేయకుండా. అబద్ధ ప్రవక్తలు అంటే ఈ అబద్ధ ప్రవక్తలు పర్టికులర్గా దైవత్వం నుంచి పక్కకు తొలగించడం కొరకు నానా మార్గాలను క్రియేటివిటీగా చేసి దాన్ని అందించే వారుగా ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ మనకు బైబిల్లో ఇవ్వబడిన క్లూ ఏంటంటే వారి రిజల్ట్ అంటే వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందో నేను గమనించాలి. అంతేకాదండి, తరువాత ఇక్కడ ఇంకేమంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అది నేను పిలువబడిన పిలుపు ఏంటంటే ఆయన చిత్త ప్రకారం చేయువాడు, నా చిత్తం కాదండి. ఇంకా మీరు కొద్దిమందిని గమనించే ఉంటుంటారు, ఆ ప్రభువుకే చెప్తా ఉంటుంటారు నా చిత్తాన్ని నెరవేర్చమని. ప్రభువేమన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చమన్నాడు. కానీ ఇక్కడ ఈ కొద్దిమంది మనుషులు ఏం చేస్తా ఉంటారు, ఈ ప్రభువుకు నా చిత్తాన్ని అంటే వ్యక్తిగా నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చమని.
నేను ఇక్కడ అబద్ధ ప్రవక్తలకు నీతిమంతుడికి తేడా ఏంటంటే, నీతిమంతుడు ప్రభువా నేనేం చెయ్యాలి అని దేవుణ్ణి అడుగుతాడు. అబద్ధ ప్రవక్త దేవుడికే అది చెప్తా ఉంటుంటాడు, తన వ్యక్తిగతమైనటువంటి అవసరం. కోర్స్ దీనికి ప్రార్థనకు ముడిపెట్టబాకండి. ప్రార్థన దేవునితో సంభాషించటం అది వేరు. కాబట్టి ప్రియులారా, మీకు ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటో మీరు చూసుకోండి. అంతేకాకుండా సామెతలు 20లో కూడా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే, నీతి న్యాయము యథార్థత యథార్థత కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తలను గుర్తెరిగి వారికి దూరంగా ఉండాలి. ఇక్కడ వ్యక్తిగతంగా శారీరక మన అవయవములు ఏంటి, అవయవములకు ఉండేటటువంటి ఏంటి ఆశ, దురాశ మానవుడికి ఏ రకంగా వస్తుందో సామెతలు 20 మొదటి వచనంలో, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. సో ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పటి వరకు నేను ఎంతవరకు ఈ యొక్క ఏమన్నానండి దాని వశముననున్నానో అది దాని కొరకై నేను పిలువబడలేదు. కానీ కొద్దిమంది వెంటనే అంటారు, జబ్బుగా ఉన్నప్పుడు ద్రాక్షారసం తీసుకొని మన కూడా బైబిల్లో ఉంది కదా. ఉందండి. ఆ ద్రాక్షారసము ఇక్కడ మద్యము రెండు వేరు. అంటే ద్రాక్షారసము అది వేరు, ఇక్కడ మద్యము అని పిలువబడిన ఈ మద్యము వేరు. కావున దీనికి బానిసలు కాకుండా ఉండాలని చూడాలి. అదే రకంగా రాజు వాళ్ళని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండటం నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాని పోరునే కోరును. కాబట్టి ప్రియులారా, దేవుడు పిలిచినటువంటి పిలుపు ఎటువంటిది చూడండి. ఎవ్వరైనా కూడా నీతిగా ఉండాలనే కోరుకుంటారు. ఏ ఒక్కరు కూడా అవినీతిగా చెయ్యాలని కోరుకోరు. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితులు నన్ను అలా చేశాయని నేను అనుకున్నప్పటికీ నీతిగా ఉండేటటువంటి వ్యక్తులు ప్రతి కష్టానికి కూడా ఇష్టపడతారండి. అంటే కోరి తెచ్చుకోవటం అనేది, కానీ వారికి ఉన్నటువంటి దానిలో ఒక తృప్తి అన్నది మిగులుతుంటుంది. చిన్న జీతం, లంచం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ లంచం తీసుకోకుండా నా జీతంలో నేను తృప్తిగా ఉండటం అనుకుంటుండొచ్చండి. ప్రియులారా, చెప్పటం ఎప్పుడైనా సులభమే కానీ పాటించటం కష్టమని. కానీ దేవుడి యందు ఆధారపడి తప్పకుండా నీతిగా ఉండటం కొరకు నేను గనక జీవించినట్లయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యంలో దేవుడి సన్నిధిలో నేను ఎప్పుడు ఆనందిస్తాను. కానీ ఈ లోకంలో కూడా నేను నీతిగా ఉండటం కొరకు ప్రయత్నం చేస్తే ఈ లోకంలో కూడా నేను ఆనందంగా ఉండగలను కదండి. ట్రైన్లో టికెట్ లేకుండా పోతున్నప్పుడు టీటీ వచ్చేంత వరకు హ్యాపీగానే ఉంటుంది. టీటీ రాగానే భయం అన్నది పుడుతుంది కదండి. అదే టికెట్ తీసుకున్న వ్యక్తి ఎంత ధైర్యంగా కూర్చుంటాడు కదండి. అది నీతి. కాబట్టి ప్రియులారా, నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించటం నేర్చుకోవాలి. అంతేకాదండి, అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి, ఆయన నడిపింపును బట్టి, ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు. 2023 సంవత్సరం అంతయును కాపాడినారు. 2024 సంవత్సరంలో కూడా మీ బలమైన హస్తముల కింద మేము ఆశీర్వదింపబడుతూ నీతి న్యాయములతో ముందుకు వెళ్ళే కృప చూపమని ప్రభువా, వ్యక్తిగతంగా నాలో నీతి, నా కుటుంబంలో నీతి, నా సంఘములో నీతి, నా సహవాసములో నీతి, నా సమాజంలో నీతి కలిగి ఉంటుటూ మీ రాకడ పర్యంతం ప్రభువా మా యొక్క అవయవములను పరిశుద్ధత కొరకే కానీ అపరిశుద్ధత కొరకు కాకుండా నీతి కలిగి జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడైనను గాక. ఆమెన్.